నానా లే పానం ఎట్లున్నది? మంచిగా ఉన్నది. ఒళ్ళు కొద్దిగా కాలినట్టు అవుతుంది కదా. లే మరి పూరీలు చేయమని అన్న. నువ్వు మొత్తానికే తింటలేడు. పూరీలు అన్న చేయమంట. మొత్తం అన్నం సరిగ్గా తింటలేడు. మొదటి దాకా అట్లా పండద్దులే. అట్లా చల్లగాలికి కూడా కొద్దిగా తిరగాలి అంతే కదా. మొత్తం ఉంటుంది ఎట్లా మొత్తం బట్టలు తీసిందా? తీసినాం. నీకే కూడా మొత్తాను మంచిగా. ఈ మొన్న కొనుక్కొని వచ్చినాం పిండి. ఒక నూనె ప్యాకెట్ తీసుకొని వచ్చినాం. ఇది చేస్తావా మరి పూరీలు? పూరీల కంటే చపాతీలు మంచిది. మరి చెయ్యన్న. చపాతీలు ఎట్లా చేస్తాం? చపాతీలు రాకి కొంచెం అంత నూనె పోసి కాల్చింది. ఈ పిండేనా? మంచిగా ఏదో ఒకటి అన్నం తింటాడు చెయ్యి. అన్నం తినకుంటే అట్లా ఉంటే ఎట్లా? ప్రాణానికి ముప్పు. అదే మరి ఆ బట్టపై గాడు పెట్టి రాకు. బాబాయ్ దాడ వేసి రాకు. నాన్న మరి పూరీలా ఇంకేదన్నా? చపాతీలా పూరీలా చేసుడు? చపాతీ చపాతీ తినబుద్ధి అవుతుందట. చపాతీ చేయమందంగా చపాతీ చేయ. కాకపోతే ఇంట్లో పనులు ఇట్లా చేసినాక చేస్తావా? మేమందరూ కట్టెలు కొన్ని నాటుకుంటాం. కట్టెలు కుళ్ళు పప్పుగా ఉన్నా. నా చిన్నప్పుడు పప్పు ఆడితే నానా అంతగా పండదులే. ఊక పండినా కానీ నీరసం అవుతుంది పానం. కొంచెం ఇల్లు ఉడతా గంగలచ్చి కొంచెం ఇది చేసినట్టు ఉంటుంది కదా. అంటే నేను చెప్తా. ఏందా నీకు ఇల్లు నీ బాధ? ఇయ్యా ఈ బొమ్మలు తీయమని అంటాను. ఇలా చాలా బొమ్మలు ఏది మరి? ఇది కాదు ఇదా? అక్కడనే చేద్దాం. మా నాన్న లేచిండు అలా పెట్టు. అంటినట్టు కానీ అమ్మ మంచి ఇవి చేసి మళ్ళీ అవి కూడా చెయ్యి. పూరీలు చేద్దాం. తెచ్చింది పూరేద్దా? దోశ పప్పగా ఉన్నా. అట్లా తింటావా పూరీలో? అట్లా తింటా అట్లా. తాతని ఎందుకు కొడతాను? వెచ్చరం వచ్చింది. మనం ఏం చెప్తాం ఆయనకు? మళ్ళీ నేను ఎదురు సమాధానం చెప్పేట్టు ఏడుస్తాడు. అందుకే నేను సైలెంట్.
నిఖిలు ఈ గీడ పెట్టి ఈడ. ఇక నువ్వే పని చేయాలి. తాతను కొట్టినాను అన్ని పనులు నువ్వే చేయాలి. చేస్తావా? అంతే కాడు చెద్దరు పడుతుంది. అడిగే ఎక్కువసేపు ఉండ కింద ఇటుక ఇగో బయట బారబోయిపో. ఇది సరిపోద్ది, ఇంకెంత చేయ అన్న, ఇంకొంచెం చేయ అన్న. మరి చెయ్యి మరి. సరిపోయేంత ఉప్పు వేసుకుంటున్నా. ఏం అద్దుండే, నువ్వు అయినాక తిండే పప్పులు. తర్వాత నువ్వు చేసేవు కదా, నాకు తిండి పిసికినాక అప్పాలు చేసేవు, పప్పులు చేసేవు. చేసేవాగా చెయ్యి. పానం ఎట్లున్నది మామయ్య? పానం నీరసంగా ఉన్నది. చపాతీలు తినే ముందు చేస్తాను, అప్పాలు చేస్తానా. మరి ఏం చేద్దాం నీళ్ళు? చెయ్యి. అదేం చేస్తావే? ఇప్పుడు చపాతీలు చెయ్యాలి. కర్ర దొరికింది నీకు? కర్ర తెచ్చిన రోడ్డుకు. అబ్బా నిఖిల్ అక్కడ ఉన్నది పీట. అల్లు చదువు. అల్లను దీంట్లో కొద్దింత పప్పు, పొద్దున పప్పు ఉన్నది, తింటే మంచిగా ఉంటుందా? పప్పు కూర చేద్దాం కానీ చేసే ఉన్నది కానీ పొద్దుడిది. సరే తింటే మంచిగా ఉంటుంది. మీ ఇష్టం మరి.
నానా పొద్దున పప్పుతో తింటావా విడిగా తింటావా? పొదర పప్పుతోనే ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇలా బొత్త నింపాలి, బొత్త ఖాళీగా ఉంచద్దు. తాతను కొట్టద్దు, తాతకు జ్వరం బాగున్నద్దా. ఒక గిన్నె ఏం గిన్నె పప్పాలు తీసేదా? మంట అది ఇంట కత్తన్నా, జాగ్రత్త మరి. మంట కొద్దిగా తక్కువ పెట్టే. మంట ఎక్కువ అయిపోయింది అందుకని అట్లా ఇక్కడ పెడతాను మరి. ఫస్ట్ అప్పమైంది మాడిపోయింది. ఏం ఎట్లా ఒకట్లా చేస్తాను, నువ్వు తింటే తిని ఉంటుండు. చేసిన వాళ్ళ పేర్లు పెడతావు నువ్వు, ఏదో చేస్తాందండి ఏదో. గంగలక్ష్మి కోపం వచ్చిందండి, నేనేమన్నా కోపం రాదా మరి? మాడిపోయింది గీడిపోయింది అంటే ఎట్లుంటది? అన్న ఒకటి రత్తయా ఏమైనా పప్ప కొడి తిన బుద్ధి అవుతుంది నాకు. తినకుండా నాన్న పప్పలు నేను తిన. ఏమైంది పప్పులకు? నాకు ఇక తినబుద్ధి అవుతుంది. నాకు ఇక పప్పలు తిన, ఎందుకంటే పప్పు ఏంది మాడిపోయిందని అట్లా అన్నం మొదలు కైక్కుమని నా మీద పడ్డది. తిను, మాడిపోయింది ఎట్లుంటాయి, తినాలి తప్పది. నేను అట్లా అన్నా మరి మాడింది కొంచెం అని అట్లా అనేసరికి అట్లెందుకు అన్నా తింటా ఇప్పుడు మాడిన అట్లా తినాలి. చేసేటోళ్ళకు కోపం మాడింది ఇంత అంటున్నా దానికి మాడింది అంటాను. చేసేటోళ్ళ కోపం రాదా? అట్లా అంటే ఎట్లా? నేను మీకు నాకు గుండె తలిగిందండి అబ్బా. ఒక్కటి ఉండే ఒక్కడిసారి ఇక్కడ నా మీద పడేసరికి నా పానం జల్లు మన్నది. జల్లు మన ఏమైంది? మంచిగా ఉన్నావు, మంచిగా నాటించుడు తప్ప. అది నిజంగా ఈ ఫేస్ చేసేటోళ్ళకి అర్థమవుతుంది ఆ బాధ. మరి ఏం చెయ్యని వాళ్ళకి అమ్మ అన్నది కదా పప్పలు నన్ను తినకన్నది. నీకు మాట అంటే వాళ్ళకి ఎట్లుంటది? ఆ పప్ప కొద్దిగా మాడింది, మాడేసరికి మాడితే కొద్దిగా తింటే ఏమవు, నన్ను అనుకుంటే నువ్వు కష్టపడి చేస్తాను తింటే. ఈ పప్ప నేను అన్న గీదే కొద్దిగా అంత మాడింది కదా అని నేను అన్న అనేసరికి మాడిందే మంచిగా ఉంటుంది, మాడింది మంచిగా ఉంటుంది కాదు. నాకు తిరుగుతాయి ఇంకా నువ్వు లేరాదు కొంచెం. నాకు ఇచ్చుకురావు మాడి. ఇక మంచానికి అతక్కపోయి ఉంటావా? లేరాదు. ఉళ్ళు నొప్పులు బాగున్నాయి, లేవని తెలియదు అవన్నీ చేత కాబట్టి అప్పటికైతే మెచ్చుకుంటా అనుకుంటాను నేనైతే. విడిగానైతే రుచి లేదు. ఏమంటావు? విడిగానైతే రుచి లేదు. మంచిగా ఉన్నాయి కానీ అట్లా అన్న జోక్ నువ్వేమంటావా? లేదు అట్లా చిన్నగా అట్లా అన్న ఎట్లా అంటారు? మంచిగా ఉన్నాయి కానీ అబద్ధం నేను ఎందుకు చెప్తా? మంచిగా ఉన్నాయి. ఫస్ట్ నువ్వు తినే తిను తిని ఇక మేము ఇచ్చినప్పుడు తిని రాదు. తమ్ముడు ఇక నువ్వు కూడా తినేది నీకే నువ్వు కూడా గిట్ట అమ్మ మంచి నువ్వు సూపర్ లేదు మంచి అమ్మ మంచి, నిఖిల్ మంచి, నాన్న మంచి, తాత మంచి, బాబాయ్ మంచి. ఇచ్చినట్టు ఇచ్చి నువ్వే తింటాను. వీడియో చూడచ్చు. నాన్న నువ్వైతే ఇలా మంచిగా తినాలి.
తింటా. అయిపోయిందా ఉన్నదా నీ దగ్గర? అయిపోయింది. ఇప్పుడు అయ్యేది నీకే, సరేనా? అట్లా ఇప్పుడు వస్తానే మరి, ఏం కదా? ఏమెట్లో కదా చెయ్యి. ఎందుకు మంచిగా చెప్తలేవు ప్రేమగా, కోపడతాను. మన చేస్తుంది. గంగలక్ష్మికి ఇవ్వాలి ఎందుకో కోపం వచ్చినట్టు అనిపిస్తాను. ఎన్ని రోజులు అనిపించలే కానీ మాటలలోనైతే కోపం అనిపిస్తాను నాకైతే. మీకేమనిపిస్తుందో? నాకు కూడా కోపమే వచ్చింది, మాటల్లో లేని కోపం వచ్చి అన్న. ఎందుకే? ఎట్లయినా చేయొచ్చు, చేయరాదు కదా, మరి చేయకుండా నేనైనా చేస్తాను. నాకైతే నన్నైతే ఓర్వనట్టు అనిపించింది ఇవాళ. నువ్వే ఓర్వనట్టు మాట్లాడతాను. నేనేమన్నా మంచిగా లేదు గిట్నైనా చేసుడు అంటాను. అట్లా గమ్మతిగా అన్న, గమ్మతి కూడా సీరియస్ జోకులే చెప్తాను నేను. అట్లా నిజంగానే కొద్దిగా మాట అన్నావు దాన్ని చూసి. ఏమో నేనైతే గమ్మతిగా అన్నా, నీకు ఎట్లా అనిపించింది? అయిపోయినాక ఇది అయిపోయినాక ఇవన్నీ చేసిన తర్వాత పొద్దున చేసిన పప్పు ఉన్నది, అందులో ముంచుకొని తింటాం. ఇవన్నీ ఇక్కడ ఇవి ఉన్న లడ్డూలన్నిటినీ చేస్తాను నేను ఇలానే, అప్పాలలాగా చేస్తా. దాన్నేమో కాలుస్తుంది. ఇంకా దుష అయిపోయింది. అడిపెట్టి ఇప్పుడు గంగలక్ష్మి ఈడ ఉన్న అన్నిటినీ సెట్ చేయాలి. అన్నిటిని కావాలి. గంగలక్ష్మి చెమట వస్తుందట. గంగలక్ష్మికి చెమట రానియ్య. అబ్బో బాగా గట్టిగా సరిపోద్దా? సార్ గాలికి ఇది కొట్టకపోతాను దగ్గర. చెమట పోయిందా మరి? చెప్పు తొందరగా. చెమట అంటూ ఉండదు, అగ్గి కన్నాయి చేసుడు చాలు కానీ విసిరినావు. గంగలక్ష్మి అయితే అయిపోయింది చేసుడు. అమ్మ మరి రమ్మంటారు చపాతీలు నేనే ఇచ్చేది రమ్మని పో మరి, కలిసి తింటాం. ఇక ఇచ్చేది అన్న మరి నీ ఇష్టం. ఈయన మరి. పప్పు ఉంటుంది కదా అక్కడ, పప్పు ఉంటుంది తెచ్చుకోపో. నీలా నీళ్ళు తాగిపోయినాను. ఇచ్చేసిన చల్లగా ఉన్నాయా? చల్లగా ఇగో రాంజీతం ఇగో నీకు ఆడబెట్టి. నేను పప్పు కూర ఇలా పోసుకొని తింటా, గిన్నె పోసుకొని తింటా, ఇలా పోసుకొని తింటా. ఇది మంచిది, ఇట్లా మచ్చలు మచ్చలు ఉన్నది. గ్లాస్ తోమి ఆడబెట్టిన ప్లాస్టిక్ గ్లాసులు ఏడున్నాయి? లేవే లేవు. నేను గిన్నెలనే పోసుకొని తింటా, మా నాన్న చెప్పినట్టు. గిన్నెలు పోసుకోండి మంచిగా కమ్మన్నది. నువ్వు కూడా నీకు కూడా వేసిన
పోయాలా నాకు పోయి తమ్ముడు నువ్వు పోసుకోవా ఎట్లా పోసుకుంటా అయిపోగా వద్దాడు తినడాట ఇదే మంచిది ఒక అలా అయితేనే జుర్రచ్చు పై కూర పైన పక్షా కూర పోయినా అద్దా దేనికన్నా పోసుకుంటాను మరి పోసుకుంది ఎట్లున్నా చూద్దాం నానా నీ గురించే చేసింది గంగలక్ష్మి తిను అది పెట్టు సరిపోద్ది నాకు నా బంగారు పోతుంది నాకు ఒకటి వేసింది ఎక్కువ మర్చిపోతే వేస్తాను నీకు మంచి చాలు చాలే చాలే ఇగో వేసుకో అది చాలు ఇవి అయిపోయినాక మళ్ళీ అబ్బా చిన్న సూపర్ గంగలక్ష్మి సూపర్ మంచిగా ఉన్నాయి చేపలు గట్టిగా కమ్మ కమ్మున్నది కమ్మ బాగుంది కదా మంచిగా ఉన్నాయి మంచిగా ఉండదా పప్పు కూరకు ఇది నేను అంటారు కదా చపాతి చపాతి కమ్మగా ఉన్నది ఇంకా చికెన్ అయితే ఇంకా కూడా మంచిగా ఉంది ఏం చేద్దాం పప్పు మంచిగా ఉంటుంది పప్పు కూడా మంచిగా ఉంటాయి తినాలి ఇంకా అవన్నీ కష్టం ఎందుకు నన్ను ఇప్పుడు మునగ తొక్కు చేసేది ఉన్నది మేము మునగ తొక్కు కూర కమ్మున్నాయి నిఖిల్ నానా బొత్త నిండా తిను జ్వరం ఏమన్నా అత్త నేను చూసుకుంటాను నువ్వైతే కడుపున్నది తిండు ఆ గ్లాసులో పుట్టుకుంది పోతా పోతా కూర పోతా ఇది పోద్దాం కూర నువ్వు నీళ్ళు తాగుతావు మరి ఇలా తాగు తాగి రాకు దాదా నీరు పోతారా నవ్వుతూ ఒప్పుకున్నట్టు పట్టు పట్టు నీకు నేను కూర పోసుకుందాం చెప్పి నీకు అది అయిన గ్లాసే అయినది అందుకే మరి నీళ్ళు తాగటానికి మంచిగా అవసరానికి ఆడుతున్నా తాగు గ్లాసులు కూడా లేవు. అలా కూర్చో కూర్చో ఎవరికి నీదే గ్లాస్ అది చూడండి నిఖిల్ అమ్మ తింటుంది పోసిన మీరు కూడా ఇంత పోసుకోండి ఇలా కూర్చో కూర్చో నువ్వు ఇలా కూర్చో మధ్యలో కూర్చో పట్టునికి ఇట్లా పోయి అన్న ఏందో పోయాలరా ఏంటిది పప్పు పప్పు ఇప్పుడు తినగాని నేను అలా పోసుకో మంచిగా ఉన్నది నాకు తినబుద్ధి కాదు నాన్న ఇట్లా పప్పుతో మస్తున్నది పప్పుతోనే అదిరిపోయింది మంచిగా ఉన్నాయి తినబుద్ధి కాని వాళ్ళు కూడా తినేలా ఉన్నది